Hi, welcome to Real Estate Channel. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 అండ్ వెలిమలకు దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. ఇది కనుక చూసుకున్నైతే టోటల్ కొల్లూరు ఏరియా అండి. ఇది వచ్చేసి మనకు కొల్లూరులో ఉన్న డెవలప్మెంట్స్ అండి. 2 BHK హౌసెస్ కానీ, మంచి గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, మంచి ప్రాజెక్ట్స్ అయితే మనకు కొల్లూరులో ఉన్నాయండి. విల్లాస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఈ ఏరియాలో మనకైతే ఉన్నాయండి. ఇప్పుడు ఒక మంచి లగ్జరీ ప్రాజెక్ట్ అయితే మీకు చూపెడతానండి. ఇదే అండి మన ప్రాజెక్ట్ లొకేషను. మీకు ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇదే అండి మన ప్రాజెక్ట్ లొకేషను. ఈ లొకేషన్ వచ్చేసి మనకు వెలిమలలో వస్తుంది. మనకు ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 2 ఉంటుందో ఏదుల్నాగపల్లి టోల్ బూత్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ వచ్చేసి 2 to 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, అపార్ట్మెంట్లు చాలా అయితే డెవలప్మెంట్ అవుతుంది. మీ కొల్లూరు గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసే కస్టమర్స్ అయితే చాలామంది ఉన్నారు. ఇటు హైటెక్ సిటీ కానీ, ఇటు తెల్లాపూర్ కానీ, గోపన్పల్లి కానీ, ఇటు కానీ కనెక్టివిటీ పరంగా చూసుకున్న దేని పరంగా చాలా మంచి ప్రాజెక్టు. ఇప్పుడు మన ప్రాజెక్ట్ బ్రోచర్ ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది మన ప్రాజెక్ట్ సైట్ ప్లాన్ అండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు క్లబ్ హౌస్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు 3 floors అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంకొక ఫ్లోర్ అనేది వస్తుంది. మొత్తం టోటల్గా కనుక చూసుకున్నైతే 4 టవర్లు అయితే ఇందులో ఇస్తుంది. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మన క్లబ్ హౌస్ వచ్చేసి 4 floors ఉంటుంది. ఓవరాల్గా లేఅవుట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుందండి. మనకు చుట్టూ ఓపెన్ స్పేస్ కూడా చాలా వదిలిపెట్టి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకు బ్లాక్ ABC, ఇది వచ్చేసి D అనమాట. ఇట్లా టోటల్గా 4 టవర్స్ అయితే వస్తాయి. టోటల్గా లేఅవుట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ పక్కన వచ్చేసి మన క్లబ్ హౌస్ అనేది ఉంటుంది. మనం ప్రాజెక్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు 4.3 acresలో ఈ ల్యాండ్ అనేది ఉంటుందండి. మొత్తం 600 యూనిట్స్ వస్తాయి. టోటల్ వచ్చేసి G+12 floors ఉంటుంది. పార్కింగ్ వచ్చేసి 2 floors వస్తుంది. టోటల్ వచ్చేసి 4 టవర్లు ఉంటాయి. 2 BHK వచ్చేసి 1020 SFT నుంచి 1355 SFT వరకు అయితే ఉంటుంది. 3 BHK వచ్చేసి 1625 నుంచి 2415 వరకు ఉంటుందండి. క్లబ్ హౌస్ వచ్చేసి G+5 35,000 SFTలో ఉంటుంది. అన్ని అమ్యూనిటీస్ అండి. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎలివేషన్ పరంగా చూసుకున్న దేని పరంగా చూసుకున్న చాలా బాగుంటుంది. ఇది లాంచింగ్ ప్రాజెక్ట్ అండి. మంచి ప్రాజెక్ట్. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ, ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కూడా బాగుంటుంది. ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే మీకు కంపెనీ వాళ్ళు కంపెనీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంటుంది ప్రాజెక్ట్ అయితే. మనకు 3DVలో ఫ్లాట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తాయండి. ఇది 2040 SFT సైజు వెస్ట్ ఫేసింగ్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి 2014-15 SFT ఇలా ఉంటాయి. చాలా స్పేషియస్గా పెద్ద ఫ్లాట్స్ అయితే మనం ఇస్తున్నాం. అంటే మనం 1020 నుంచి డిఫరెంట్ సైజులో 2 BHK and 3 BHK ఫ్లాట్స్ అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అండి. మనం ఏమేమి స్పెసిఫికేషన్ ఇస్తున్నాం ఏంటి అనే విషయాలు కూడా మేము కంప్లీట్గా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి. ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని వివరాలు కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.